రైట్ ఇక వివరాలు చూద్దాం. సినీ నటి శ్రీరెడ్డి అరెస్టుకి రంగం సిద్ధమైంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి బొమ్మూరు పోలీస్ స్టేషన్లో శ్రీరెడ్డిపై కేసు నమోదైంది. సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని టార్గెట్ గా చేసి తిడుతూ శ్రీరెడ్డి గతంలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అరెస్టుల భయంతో గత కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో క్షమాపణలు కూడా చెప్పింది శ్రీరెడ్డి. అయినా టీడీపీ నేతలు ఆమెను వదిలిపెట్టదలుచుకోలేదు. బొమ్మూరు పీఎస్కు వెళ్లిన తెలుగు మహిళా నాయకురాలు మజ్జి పద్మ నటి శ్రీరెడ్డిపై ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలను ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒక్క బొమ్మూరే కాదు, అనకాపల్లి పట్టణ పీఎస్లోనూ శ్రీరెడ్డిపై తెలుగు మహిళలు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 10కి పైగా పోలీస్ స్టేషన్స్లో టీడీపీ నేతలు, తెలుగు మహిళలు ఫిర్యాదు చేశారు. దీంతో శ్రీరెడ్డిని ఏ క్షణమైనా అరెస్టు చేస్తారంటూ ప్రచారం జోరుగా జరుగుతోంది. లోకేష్ గారు మీకు సారీ, అలాగే మీ అమ్మగారికి, మీ భార్య గారికి సారీ, అలాగే అనిత గారు సారీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ, మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని, అలాగే నాకు భవిష్యత్ ఏమీ లేదనుకోండి, నేనేం పెళ్లి పెటాకులు ఇవన్నీ అని అనుకోవట్లేదు. నా వలన నా ఫ్యామిలీకి ఇబ్బంది రాకూడదని చెప్పేసి, అలాగే ఇక నుంచి నా సోషల్ మీడియాలో మీ కుటుంబ సభ్యుల గురించి కానీ ఆ విధంగా ఏ విధమైన తప్పుడుగా రాదు అని చెప్పేసి నేను మీకు హామీ ఇస్తున్నాను. ఈ యుద్ధాన్ని కార్యకర్తలకి మీకు కాకుండా లీడర్స్కి మధ్యలో జరగాలని నేను ఒక సలహా ఇస్తూ, కార్యకర్తల్ని ప్లీజ్ దయచేసి వదిలిపెట్టండి. నేను విజ్ఞప్తి చేస్తూ, విన్నవించుకుంటూ, బెండ్ అయ్యి అడుగుతున్నాను, మా కార్యకర్తల్ని వదిలిపెట్టండి అని చెప్పి, ఇంక్లూడింగ్ మీ, నన్ను కూడా క్షమించండి. థ్యాంక్ యూ. రైట్ ఇక నటి శ్రీరెడ్డి అరెస్టుకి సంబంధించి ఇప్పటికే పోలీసులు రంగం సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. రాజమండ్రి బొమ్మూరు పీఎస్లో ఫిర్యాదులు నమోదు కాగా, అనకాపల్లి తదితర జిల్లాల్లో కూడా శ్రీరెడ్డిపై కేసులు నమోదవ్వగా ఎప్పటైనా ఏ క్షణంలోనైనా శ్రీరెడ్డిని అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. టీవీ రావు, ఓవర్ టు యు. ఎస్జేమేమా శ్రీరెడ్డికి అరెస్టుకు రంగం సిద్ధమైంది. మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 17 చోట్ల 17 పోలీస్ స్టేషన్లలో టీడీపీ జనసేన కార్యకర్తలు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు మేరకు ఆ ఫిర్యాదులో అభ్యంతరకర పోస్టులు పెట్టడంతో పాటుగా నోటికి ఎంత మాట వస్తే అంత మాట దురుసుగా మాట్లాడటమే కాకుండా వ్యక్తిత్వ హననాన్ని కించపరిచే విధంగా వ్యక్తిత్వ హననం చేస్తూ వాడినటువంటి డెరోగేటరీ అండ్ అన్పార్లమెంటరీ వర్డ్స్, దారుణమైన పదాలతో ఆమె వ్యాఖ్యానించడం జరిగింది. మరి ఇందుకు సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎవరైతే ఉన్నారో వైసీపీకి సంబంధించిన వారందరినీ కూడా ఒక అల్లాడిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి వీరందరినీ కూడా ఒక గాడిని కడుతూ వీరందరిపై చర్యలకు ఉపక్రమించినటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పుడు తాజాగా మహిళా వైసీపీ యాక్టివిస్టులందరినీ కూడా వీరిపై దృష్టి సారించింది. ఇందులో ప్రధానంగా శ్రీరెడ్డి తెరపైకి వచ్చింది. శ్రీరెడ్డి విషయంలో ఇటీవల మనం చూసాం, ఒక 2-3 రోజుల క్రితం కూడా శ్రీరెడ్డి తనను క్షమించాలి, గతంలో నేను చాలా దారుణమైన పోస్టులు పెట్టడం జరిగింది, ఇటువంటి వ్యాఖ్యలు కానీ ఇప్పుడు ఏమీ చేయను అని అంటూ పవన్ కళ్యాణ్కు, అలాగే చంద్రబాబు నాయుడు అంటూ కుటుంబానికి, పవన్ కళ్యాణ్ ఇంట్లో ఉన్నటువంటి ఆడపడుచులకు వీరికందరికీ కూడా క్షమాపణలు చెప్పడం జరిగింది. క్షమాపణలు చెప్పినా కూడా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ కార్యకర్తలు, టీడీపీ అండ్ జనసేన కార్యకర్తలు ఏమాత్రం కూడా క్షమించేటటువంటి ఏ పరిస్థితి లేదు. క్షమాభిక్షకు అర్హురాలు కాదు శ్రీరెడ్డి అనేది గట్టిగా వారు నమ్ముతున్నటువంటి అంశం. మరి ఇందుకు సంబంధించి ఈస్ట్ వెస్ట్ అంటే గోదావరి జిల్లాల్లో అయితే కనుక జనసేన నేతలు ఫిర్యాదులు ఇంకా మరికొన్ని ఇవ్వడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. మరి ఇటువైపు చూస్తే ఈ రాజు యాదవ్ ఈయన ఇచ్చిన ఫిర్యాదు అయితే కనుక ఏకంగా చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని, అలాగే నారా లోకేష్, అలాగే ఇటువైపు పవన్ కళ్యాణ్ వీరందరినీ కూడా
వ్యక్తిత్వ హననం చేయడమే కాకుండా వీరిపై పోస్టులు పెట్టడంతో పాటుగా ఇటువైపు నోటికి వచ్చినట్టుగా దారుణమైన పదజాలంతో మాట్లాడి సమాజాన్ని పక్కదారి పట్టించే విధంగా వ్యవహరించారు అనేది ప్రధాన సారాంశంగా ఫిర్యాదులు ఇవ్వడం జరుగుతోంది. ఈ మహిళను ఇలానే సమాజంలో వదిలేస్తే కనుక ఇటువంటి స్పీచెస్ని ఇని రాబోయే అప్కమింగ్ యూత్ కానీ ఇంకా ఎవరైనా కూడా చిల్డ్రన్స్ అయినా కూడా నేర్చుకునే ప్రమాదం ఉంది. వీరందరూ కూడా సమాజంలో తిరగడానికి అనర్హులు అనే విధంగా ఇక్కడ చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈమె ఏదైతే పోస్టులు పెట్టి వైసీపీ నుంచి కావలసినంత ధనాన్ని తీసుకుంటూ ఉంటుంది అనేటటువంటిది కూడా ఏదైతే పేమెంట్ ఒకానొక టైంలో వైసీపీ నుంచి పేమెంట్ రాని పరిస్థితుల్లో ఆమె రోడ్డు ఎక్కడం జరిగింది. రోడ్డు ఎక్కి తనకు రావాల్సినటువంటి పేమెంట్ రాలేదు, వైసీపీ నన్ను మోసం చేసింది అనే విధంగా. అంటే దీనికి ప్రధాన కారణం వీరందరినీ కూడా తిట్టడం వల్ల, ఈ పోస్టులు పెట్టడం వల్ల వైసీపీ నుంచి కావలసినంత మొత్తం ఈమెకి వస్తుందనేటటువంటిది ఇక్కడ ప్రధాన అంశం. అంతేకాకుండా తక్కువ సినిమాల్లో నటించినా కూడా ఎక్కువ ప్రాచుర్యం పొందినటువంటి శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్పై కూడా తన భుజాన ఒక బాధ్యత వేసుకొని పబ్లిక్లోకి తిరిగినప్పుడు ఎంతో కొంత జాలి దయాన్ని తలచారు. మరి ఆ తర్వాత రాజకీయంగా తన ప్రమేయం కానీ తన అడుగులు వేసినటువంటి విధానం ఎక్కడా కూడా సభ్య సమాజం అంగీకరించేటటువంటి పరిస్థితి లేనటువంటిది. మరి ఇటువంటి పరిస్థితికి తనకు తానే తెచ్చుకోవడం జరిగింది. అయితే ఇప్పటి వరకు జగనన్న అభిమాని నేను చెప్పుకునేటటువంటి శ్రీరెడ్డి ఇంతవరకు కూడా వైసీపీలో ఒక కార్యకర్తగా తనకు సభ్యత్వం కూడా లేనటువంటి పరిస్థితి. అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తనకు తానుగా ఏదైతే సెల్ఫ్ మేడ్ వైసీపీ కార్యకర్తగా తనైతే కనుక ప్రచారం పొందుతున్నారు. కానీ వైసీపీ నుంచి కావాల్సినంత అమౌంట్ పంపించడం, ఒక మహిళను ఏదైతే అభ్యంతరకర పోస్టులకు వాడుకోవడం, ఇటువంటి పనులు మాత్రమే వైసీపీ చేయించుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తను మన క్షమాపణ చెబుతూ కూడా ఒక మాట చెప్పడం జరిగింది. ఏంటంటే ఇది కార్యకర్తలపై కాదు, నేతలపై చూడండి, మేము సామాన్య కార్యకర్తలు, మాపై దయ ఉంచి క్షమాపణ కోరుతున్నామని తల ఉంచి క్షమాపణ కోరింది. అయినా కూడా ఎక్కడ కూడా ఈ పార్టీ నేతలు కానీ కార్యకర్తలు కానీ ఒప్పుకోవడం లేదు. తప్పు చేసిన వారికి శిక్ష కావాల్సిందే అనేటటువంటి విధంగా ఈ రోజున అన్ని పోలీస్ స్టేషన్లో కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితి, ఇంకా నమోదయ్యే అవకాశం కూడా ఉంది. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు వరకు నమోదైనటువంటి ఫిర్యాదుల మేరకు ఆమెను అరెస్టు చేసే అవకాశం పుష్కలంగా ఉంది. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ టీవీ రావ్.